కొత్త ఆలోచన ఏమిటి? కొత్త జబ్బు ఏమిటి? నాకైతే అంత ఉడవాయి. ముందు ఆయన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా, ఆ తర్వాత నా కోరికంటే చెప్పుకోవచ్చు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. శ్యామలమ్మ అయ్యా పిలుస్తారు. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. ఒకసారి అన్నయ్య కూడా చెప్పి ఏమిటన్నావు? అదే సార్, నా కళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు మీ కాళ్ళున్నాయనుకోండి సార్, నాకు చేతుల్లా కనిపిస్తాయి సార్. నీ కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 అని వచ్చింది, అది వాడి చూడు. కాఫీ రాగం ఓకేనా సార్? వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 వాయించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్. ఓరకంటితో చూస్తే ఒక రకంగా, స్ట్రైట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్. మరి నీకే మందు పనిచేస్తుందబ్బా? మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు. ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను, మీ అభిమానం పొందగలను సార్. చూడు, ఇవెన్ని వేళ్ళు? కరెక్ట్ గా 3 వేళ్ళు సార్. 3. క్షమించండి సార్, నేను వర్ధమాన గాయకుణ్ణి. మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అదే సార్ నా జబ్బు.